అసలు గణపయ్య ఎంత తెలివైన వాడో మీకు తెలుసా? ఒకరోజు గణపయ్య ప్రజల సమస్య తీర్చి రాత్రి అయ్యేసరికి రేపు కైలాసానికి వెళ్దాం, ఈ రోజు అడవిలోని విశ్రాంతి తీసుకుందాం అని మూసికుడితో అంటాడు. మూసికుడికి నిద్ర రాలేదు. స్వామి ఏదైనా కథ చెప్తారా అని అడిగాడు. గణేశుడు చిరునవ్వు చిందించి సరే నీకోసం ఒక నిజమైన దయ్యం కథ అని మొదలు పెట్టాడు. కథ వినగానే మూసికుడి గుండె దడ పెరిగింది. ఆపు స్వామి, చాలా భయంగా ఉంది అని వణికిపోతాడు. కానీ గణేశుడు మాత్రం ఆపకుండా చివరికి ఈ దయ్యం కథ నిజంగా అడవిలోనే జరిగింది అని చెప్పి ప్రశాంతంగా నిద్రపోతాడు. మూషికుడికి మాత్రం కళ్ళకు నిద్ర రాలేదు. నీరు తాగడానికి బయటికి వెళ్ళగానే కథలో చెప్పినట్లుగానే వింతలు మొదలయ్యాయి. వెనక ఎవరో వెంట పడుతున్నట్టు అనిపించింది. మూషికుడు భయంతో స్వామి మీరు చెప్పింది నిజమే జరుగుతుంది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. గణేశుడు నవ్వుతూ నిజంగా దయ్యం ఉంటే ఈ చెట్టు పండ్లన్నీ కింద పడతాయి అన్నాడు. వెంటనే పండ్లన్నీ కింద పడతాయి, మళ్ళీ కనిపించకుండా పోతాయి అంటాడు. వెంటనే పళ్ళు అదృశ్యమయ్యాయి. అప్పుడు గణేశుడు ఒక సంచి తీసి అయ్యా దయ్యమా, నిజంగా ఉంటే ఈ సంచిలోకి రా అన్న వెంటనే దయ్యం సంచిలోకి దూరింది. గణేశుడు సంచిని మూసి బంధిస్తాడు. ఇప్పుడు సంతోషమా మూసిక, నిద్ర రావడం లేదా? ఇంకో కథ చెప్తాను అన్న వెంటనే మూసికుడు రెండు చేతులు జోడించి దండం స్వామి, నేను కైలాసానికి వెళ్తా అని పరిగెత్తుతాడు. గణేశుడు నవ్వుతూ అతని వెనుక వెళ్లిపోతాడు. మన తెలివైన గణేశుడు కోసం ఒక లైక్ చేసుకోండి.